తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఒకప్పుడు కాలినడకకే కష్టంగా ఉన్న చోట ఇప్పుడు రైమంటూ రోడ్లు పడుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో అడవి తల్లి బాటలు అడ్డంకులు తొలగిపోతున్నాయి. పాడేరు వైసీపీ ఎమ్మెల్యే స్వగ్రామానికి రోడ్డు వేయించి గిరిజన సంక్షేమంపై చిత్తశుద్ధిని చాటుకుంటోంది కూటమి ప్రభుత్వం. అంటే స్కూల్కి కానీ కాలేజ్కి కానీ వెళ్ళాలంటే స్టూడెంట్స్కి చాలా ఇబ్బందిగా ఉండేది. గర్భిణీ స్త్రీలకైనా ఆ వాగు దాటడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. రోడ్లు లేక ఒకప్పుడు పాడేరు మన్యంలో రాకపోకలకు అవస్థలు పడ్డారు. అదంతా గతం. ఇప్పుడు వర్షాకాలంలో బురద రోడ్లలో నడిచి వెళ్లాల్సిన బాధ తప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక గిరిజన గ్రామాలకు రోడ్లొచ్చాయి. అల్లూరి జిల్లా జి మాడుగుల మండలం బోయితలి, కిల్లంకోట పంచాయతీ గ్రామాలకు వర్షాకాలం వచ్చిందంటే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయేవి. ఉపాధ్యాయులు విధి నిర్వహణకు నడిచి వెళ్లడము కష్టమయ్యేది. అలాంటి రోడ్డుపై ఇప్పుడు ప్రయాణం సాఫీగా సాగుతోంది. బోయితలి నుంచి కిల్లంకోట వరకు, కిల్లంకోట నుంచి గున్నలోవ వరకు మొత్తం 16 కిలోమీటర్ల మేర రహదారి వేశారు. కోడిమామిడి, బోయితలి వద్ద బ్రిడ్జిలు నిర్మించారు. మా ఊరికి రోడ్లొచ్చాయంటూ గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సార్ చాలా వీక్గా ఉంది సార్. అది ఎందుకంటే మరి బండ్లు కూడా తిరగదు, బురద రోడ్డుగా. ఇప్పుడు బండ్లు కూడా బాగా తిరుగుతున్నారు సార్. హోటల్లో సార్ నడిచిగా వెళ్ళి మధ్యగరులో వెళ్ళి అప్పుడు బండి ఎక్కేవారు సార్. ఇప్పుడు ఇంటి దాకా వస్తుంది సార్ బండి. గతంలో ఈ రోడ్డు లేనప్పుడు, ఈ బ్రిడ్జి లేనప్పుడు ఈ వర్షాకాలం అనేది మేము నానా తంటలు పడుతూ ఊర్లో ప్రయాణించేది ఉండేది. ఈ వాగులో అయితే ఈ వాహనాలు ఎత్తి గడిపేవారు, కావడు వేసి ఎత్తి గడిపేవారు. ఈ బ్రిడ్జి కట్టడం వల్ల చాలా గ్రామాలకి ఉపయోగపడింది. మధ్య రోడ్డు ఉన్నప్పుడు ప్రమాదకరంగా ఉండేది. జారిపోయి పడిపోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు తారేసినప్పుడు కొంచెం రావడానికి వెళ్ళడానికి చాలా బాగుంది. మేము కొత్తగా వచ్చినప్పుడు అక్కడ ఏదో చూసుకొని పెట్టుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా లాంగ్ మండలం నుంచి దగ్గర 35 కిలోమీటర్లు లూప్ లైన్లో ఉన్నాము. స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడేవాళ్ళం దారి లేక. కానీ ఇప్పుడు మొన్న ఒక ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడేవారు. ఆ ఇబ్బందులు కూడా తొలగి అందరినీ చూస్తున్నాం. చాలా సంతోషంగా ఈ రోడ్లు అంటే వెళ్ళడం జరుగుతుంది. మేము వచ్చేటప్పటికి ఈ రోడ్లు అవి కూడా ఏమి లేవు. చాలా లోపలికి వెళ్ళాలి. వచ్చిన కొత్తలో అయితే నడుచుకుంటూ కూడా చాలా దూరం నడిచి వెళ్ళాం. మొన్న స్టార్ట్ అయిందండి, కంప్లీట్ అయ్యి స్టార్ట్ అయింది రోడ్డు. అప్పటి నుంచి కూడా కొంచెం పర్వాలేదు. కాకపోతే ఇంకా సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి. రోడ్ కంప్లీట్ చేసిన తర్వాత మాకు చాలా సౌకర్యవంతంగా ఉన్న రోడ్డు ఫెసిలిటీ కల్పించడం వలన. కిల్లంకోట పాడేరు వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు స్వగ్రామం. పార్టీలకు అతీతంగా గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని జీసీసీ చైర్మన్ కిడార శ్రావణ్ తెలిపారు. అడవితల్లి బాటలో కార్యక్రమం కింద రోడ్ల నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి పవన్ 100 కోట్లు కేటాయిస్తున్నారని శ్రావణ్ అన్నారు. వైసీపీ నాయకులు ఉన్నారు కదా, అభివృద్ధి జరగదు కదా అని చెప్పుకుని మనం ఉన్నాం కదా, మనకు రోడ్లు వేయరు అని చెప్పి మళ్ళీ దీంట్లో కూడా మోసం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అని ఒక ఉదాహరణ ఉంది. మధ్యగారు నుంచి కిలంకోట వరకు రోడ్డు వేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్నటి కూడా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ఏదైతే అడవితల్ల బాటలో కూడా సుమారుగా 1050 కోట్ల రూపాయలతో రోడ్లు వేసేటువంటి కార్యక్రమం చేశారు. ఈ రహదారి వేయడం వల్ల ఇక్కడ స్థానికులకే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా చాలా మందికి సౌకర్యవంతంగా ఉంది. సకాలంగా మేము జీమాడుగుల నుంచి కానీ మధ్యగరు నుంచి కానీ సకాలంలో పాడేరు నుంచి ఇతర అధికారులు కూడా రావడానికి సౌకర్యంగా ఉందని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు స్థానికులు, ఉద్యోగులు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్.